పైసలు నిజమైనవి అంటే తమ్ముడే పేకటనే కదా. వీడియో ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. మళ్ళీ నేను వేస్తూనే ఉంటా అప్పుడు ఇప్పుడు. సరే బాయ్. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. 2 రోజుల వీడియో, ఒకటేమో బోనాల ముందు రోజు వీడియో, ఒకటేమో బోనాల తర్వాత రోజు వీడియో. ఇవాళ పొద్దుగల్ల కూర ఏం వండుతున్నంటే చామగడ్డ టమాటా ఉట్టి నీళ్ళు పోసి వండిన, కుక్కలు వండిన. పొద్దుగల్ల పోయి ఉత్తగుంచినమంటే పని అస్సలు కాదు కదా, అందుకే 2 ముట్టించి పెట్టిన. ఒక దానిపైన అన్నము, ఇంకొక దానిపైన కూర. ఇంతసేపట్ల చామగడ్డ ఉడికింది. ఉప్పు కారము ఇసంగాకుట వేసేసిన, అమ్మగుండాలని ధనియాల పొడి వేసేసిన. గోలినా కొద్దిగా ఒకదాన్ని ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది. పండగ 2-3 రోజుల నుంచి పని ఎక్కువనే అయ్యింది. ఇల్లు దులుపుడు కడుగుడు గట్లయితే శాత కాలేదు. నేను ఎట్లా చేసుకుంటా అంటే శాతనైనా కొద్దిగా వేసుకుంటా, ఆత్రమేం లేదు కదా అనుకుంటే. ఇంకా మా ఆయన్ని మా బాబునైతే మొదలు వంట చేసి తోలిస్తా. తర్వాత వాళ్ళు పోయినాకనే వీడియోనన్నా చేస్తా, లేదంటే పనన్నా చేస్తా. ఏ పండగలు వచ్చినా కూడా ఇంట్లో చేసేటలకు దులుపుడు కడుగు ఎక్కువనే ఉంటుంది. పొద్దుమికి అన్నం వండితే ఒక్క చెంచా కూడా తీయలేము, ఎవ్వరం తినలేము అన్నట్టు. నేను మా బుడ్డోడు పగటీలన్నమే తిన్నాం కానీ అన్నం ఉడవలేదని పులిహోర వేస్తున్నా. మళ్ళా చామగడ్డ కూర వండిన పగటీలన్నంలకి. పొద్దుగల తినడానికి ఏమో సలన్నం ఉంది కదా, పులిహోర పోసుకేసిన. పొద్దుగల నాష్టలాగా తిన్నాం అందరం కలిసి. నాకు అంతగానం ఏమి ఇష్టం ఉండదు. మా ఆయనకు మా బాబుకైతే మస్తు ఇష్టం పులిహోర. నాకైతే చింతపండు నిమ్ముప్పు కంటే నిమ్మరసతం చేస్తేనే రుచి అనిపిస్తుంది. పగటీల కల్లా మాగుతూ ఇంకా బాగా రుచి అవుతుంది. అందరం ఒక పారే తిన్నాము. పొద్దుగల నాష్ట అయిపోయింది. ఇప్పుడు చూపిస్తుంది బోనాలు తెల్లారు తీసింది. బాల్ ఆడుతున్నావా? సూపి బాల్ నువ్వు ఉంటావా? ఎందుకు స్కూల్ పోతుందా? ఏ క్లాసు? ఏం పేరు నీ పేరు? అవునా? మీ అక్క పేరు? మీ మమ్మీ పేరు? మీ డాడీ పేరు? హనుమంత్ రెడ్డి. బాను హనుమంత్ అనాలే. మా మరదళ్ళు. ఈ మరదలు తయారైతుంది. ఈ మరదలు తయారైంది, కప్పు కట్టింది కానీ ఉండమంట తయారైతుంది. బ్యాగ్ గుంజుకున్నాము. అట్లా ఎందుకు సౌండ్ వస్తుంది? మీది కూడా ఏమో దించేసి వస్తారు మా వాళ్ళు. చౌరస్తా నుంచి బస్సులు ఉంటాయి, ఆడ దింపేసి వస్తున్నారు మా వాళ్ళు బండి మీద. ఇక్కడికేం చూస్తే ఊరు వాతావరణం లాగా ఉంది. వీడియో వస్తూ చూపించిన. సరే సరే ఫోన్ చేయరు పోయినాక మమ్ము. బాయ్ చెప్పు. ఇగో ఆమెకైనా డ్రెస్ నేను నిప్పేసింది అలానే బాత్రూమ్ ఉంది. మావన్ పానం కరక్కలాంటుందా బ్యాట్ తీస్తే. $500 బ్యాట్ తెచ్చిన రబ్బర్ది. ఇగో నీకు గల్ల గురికి తీసుకురా, పత్త చూస్తుంది. మా దగ్గర కూడా ఉన్నాయి, 3 గల్లలు ఉన్నాయి మా ఇంట్లో. పైసలు చూడు. ఇట్లా తీయనికి రావద్దు. తాళం ఉంది. ఎన్ని పైసలు లెక్క పెట్టి ఫస్ట్. లెక్క పెట్టొద్దక్క, తెలియవద్దు పైసలు ఎన్ని ఉన్నాయని వేస్తా ఉండాలి. అవునా? ఓపెన్ చేయడానికి రావద్దు. ఇప్పుడు నీకు చూపిస్తుడు. చూపిస్తుంది కానీ మీరు ఓపెన్. మొన్న రవన్న 500 వేసిడు. 500 1000 వేసిడు. ఇట్లా 500 అయితేనే వేయించుకోవాలి. తాళం తీయం అసలు, వేసేస్తాము అంతే. చూడమిగా ఇప్పుడు అనుష కోసం తీసిండు. అనుషకి ఇస్తావా? లేదు చూపిస్తా అని. ఇష్టం ఏ నిజమైన ఇవి 2000 ఉన్నాయి. ఇవి అన్ని చిల్లర ఉన్నాయి. ఇక 500 లెక్క పెట్టి పెట్టి చూడు. లెక్క పెట్టి 600 ఉన్నాయి. ఇవి 600 ఉన్నాయి. ఇవి 2000 ఉన్నాయి. నాకు లబ్బర్ది కావాలి ఒకటి, గల్లగురి. ఇది కూడా గల్లగురిగా. ఇగో కిందికి వస్తుందా? కిందికి అట్లయితే తీయమ్మా ఇంట్లోకి. జాతరలు పోయినప్పుడు కొనుక్కొచ్చుకుంటా. కొనుక్కొచ్చుకో. ఇది నేను ఎన్నో కొనుక్కొచ్చినాయి. పైసలు ఏమను మామను అడుగు. అట్లా
అట్లా వేయొద్దు అడుగు ఏయ్ ఇట్రా ఏంది మామకి ఎట్లా వేసి ఇట్లా పైసలు అంటే ఏరా గల్లలా మయి రూపాయి 2 రూపాయలు స్కానర్ పెట్టు నిజంగా రూపాయి 2 రూపాయలు అయ్యి అవి 100 అంటే చేంజ్ అంట 100 వేస్తాడు ఇంకా 100కి చేంజ్ చేంజ్ అని వేసే పైసలకు 100 ఉన్నాయి పైన చేంజ్ ఉన్నాయి 100 మా వంతు వికీ నీ గల్లనంటే మై మామ పైసలు వేసాడంటే తీసుకురా అడగ తర్వాత తీస్తాడు అట్లా వేయొద్దు 1 రూపాయి కోపం పడొద్దు 1 రూపాయి మాట్లాడు అడిగినప్పుడు మరి ఎట్లా ఇది స్కానర్ లేదు ఈడ క్యాష్ కావాలా ఏం బ్యాంక్ అది స్విచ్ బ్యాంక్ పెట్టె బ్యాంకు పెట్టె బ్యాంకు నన్ను బుట్ట తాళం ఆ తాళం కూడా ఏడుతున్నా నాకు తెలియదు నిషా అంతే ఉండాలి ఓ అది కాదు వెనకటి పెట్టి తీస్తాను అట్లుంది నువ్వు ఫోన్ తీయకు ఒకసారి చూపిరా మావాడు 100 రూపాయలు ఇచ్చాడు 500 నోటు ఇచ్చి 400 తీసుకుంటాడు మా తమ్ముడు ఈయన మా పెద్ద మార్తలు చూస్తారు కదా వీడియోలల్లో చూస్తారు 500 మేము కూడా వేస్తాము మాది మా బుడ్డోందని ఏమి ఉండదు మేము కూడా పైసలు వేస్తాం ఎందుకంటే మా పెద్దానికి కూడా ఇస్తాం నేను అవసరం ఉంటుంది అది కూడా ఇస్తున్నాం హాస్టల్లో ఉండే నేను ఏం పూక్కోను తమ్ముడే పేకాటనే 3000 దాకా ఉన్నాయి పైసలు మా వాళ్ళవి మళ్ళీ నేను వేస్తూనే ఉంటా అప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్కి ఇస్తాం ఏం చేస్తారు పొద్దుమికడ నుంచి రాస్తా ఊరు యూట్యూబ్లో పెడతావా ఏం పెడతావు ఒక సాంగ్ చేయి బ్లాగ్సా అన్నీ చేస్తావా ఏం బ్లాగ్ చేస్తావు బ్లాగ్ అంటే ఏంటి అర్థము మంచి లేదా వేరే దేవాలా ఇక అటు ఇవన్నీ చిన్నపిల్లలు ఏంటంటే అవన్నీ ఉంటాయి ఒకప్పుడు తీసి చూసుకోవచ్చు మన పిల్లలు ఎట్లూరు ఏందనేది ఇగో ఈమె ఎవరు పెద్ద మీ తిట్లు నాకు కూడా తెలియదు నన్ను ఏ కూర కంగారు సేమా పెద్ది ఎవరు పెద్ది మా మరదలు పోతుంది మా తమ్ముడు బండి మీద మా పెద్దప్పుడు రాలేడు చేతనైతే అంటే రాలేడు అందుకే మా మరదలు పోతుంది ఉండు అంటే పోతురు ఏం చేస్తామా ఏమో మరి మబ్బులు వస్తుంది మోక్షిత ఏడే కూస్తారు మోక్షిత ఏడుస్తుంది కదా నువ్వు అయ్యో తీసుకురా అన్ని ఫోన్లు చార్జర్లు ఏమో ఆ పెన్సిల్ అస్సలు వదలలేదు చూడు ఆ పెన్సిల్ ఆ దగ్గర పెట్టుకునే అన్నాడు చిన్నోడు పెన్సిల్ చూపిరా పెన్సిల్ రాత్రి కూడా పెట్టుకొని అన్నాడు నిద్రలో బాయ్ తీసుకో మంచిగా చదువుకోవాలి సరేనా అందరూ అడ్డం వెళ్ళంగు సరే బాయ్ బాయ్ పోతురు మరదలు కూడా పోతా అంటుంది కానీ ఉండమంటున్నాం మేమే మా వాళ్ళందరూ పోయిరు మా అమ్మ మరదలే ఊరు పోతారంట సాయంకాలం కల్లా చూడాలి ఎట్లుంటారు అనేది ఉండమని అంటున్నా నేను కూడా పొద్దుగల్లా కూడా నాస్టా చేసిన తిన్నారు ఇంకా కూర అన్నం ఏమి వండలేను
మా చిన్నోడు ఇంటికాన్నే ఉన్నాడు. బోనాల తెల్లారి ఈ వీడియో తీస్తుంది. మా ఆయన కూడా అన్నమేం కట్టుకోలేడు, ఉత్తగానే పోయిండు. జల్దీనొస్తా అని చూడాలి మరి అప్పటికల్లా ఎట్లా వస్తాడు అనేది. 3 రోజుల నుంచి నెత్తికి నూనె లేదు, మస్తు నెత్తినొస్తుంది అన్నట్టు. మా అమ్మ నెత్తికి నూనె మంచిగా పెడుతుంది, అందుకే పెట్టించుకుంటా ఎప్పుడైనా ఉంటే దగ్గర. చిన్నగా ఉన్నప్పుడు బాగా అలవాటు అయింది కదా, అట్లా అనిపిస్తుంది అన్నట్టు. నెత్తినప్పుడు పోయినట్టు అనిపిస్తుంది మా అమ్మ పెడితే నూనె. మీరు కూడా మీ అమ్మ దగ్గరికి పోయినా, మీ దగ్గరికి మీ అమ్మ వచ్చినా నెత్తికి నూనె పెట్టించుకుంటారా? కామెంట్లో ఎప్పుడు మీకు నచ్చితే. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా చేస్తున్నా అంటే ఊకే నూనె పెడుతుండే, అదే అలవాటు అయింది అన్నట్టు. క్లిప్పులు కానీ పిన్నీసులు కానీ ఏవి అలవాటు లేదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి పెట్టలే కాబట్టి. నా ఎంట్రికలు పొడవన్నట్టు ఏం లేదు కదా, రిబ్బన్లతోని పొట్టి జడలు వేస్తుండే మేము చిన్నగా ఉన్నప్పుడు 10వ తరగతి దాకా. మా అమ్మ నెత్తికి నూనె పెట్టి జడ వేసేసింది, ఒక పని అయిపోయింది అనుకున్నా. నాకు కూడా ఒక్క ఆడపిల్ల ఉన్నా కూడా గిట్లనే చేస్తుంది కదా, లేదు కదా ఇంకేం చేస్తాం, ఏం చేయలేమనుకున్నా. మా అమ్మ మా మర్దలు 4 గంటలప్పుడే పోయిరు, ఉండమంటూ ఉండలేరు. ఇప్పుడు ఈ తర్వాత తీస్తున్న వీడియో. ఇల్లంతా నిన్న మొన్న సందడి ఉండే, గోలగోలగా ఉండే. ఇయ్యాలైతే జర బోసిపోయినట్టుంది. మన వాళ్ళు ఉండి పోతే ఇల్లంతా ఎట్లనో అనిపిస్తుంది కదా ఎవరికైనా. పొద్దుగాల వండిన చామగడ్డనే ఉంది. ఇప్పుడు బుడ్డోడు ఆమ్లెట్ వేయమన్నాడు, అందుకే వేస్తున్నా. అట్లనే నేను కూడా వేసుకున్నా, పనిలో పని 2 వేసిన అన్నట్టు. ఆమ్లెట్ వేసేటప్పుడు నా పద్ధతి ఎట్లుంటుందని ఎవరైనా వేసేదే నేను ఇట్లా వేస్తానని చెప్తున్నా. గిన్నెల నూనె ఉప్పు కారం వేసి కలిపినాకనే గుడ్డు పోస్తా, గట్లయితే మొత్తం కలుస్తుందని. కారం కారము ఉండలుండలు అన్నట్టు కాదు, ఉప్పిసం కూడా ఉండదు, ఇట్లా వేస్తే బాగుంటుంది. పెంక కూడా గరం కావాలి, అట్లయితే పొంగినట్టు వస్తుంది. ఆ బోనాల పండగ ఎట్లా చేసినాము కొత్తింట్లో అనేది వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూడండి. బోనము 2 గంటలు ఎత్తుకునేసరికి నాకు 2-3 రోజుల దాకా కోలుకోలేకపోయినా, కాలు చేతులు బాగా గుంజినాయి, అలవాటు లేకనో ఏమో. ఇప్పటికి కూడా ఇంకా నీరసం పోలేదు. దినం వీడియోలు యూట్యూబ్లో పెట్టాల్సిందే అని నిర్ణయం తీసుకొని పెడుతున్నా, జర శాతనైనా కూడా. మా వాళ్ళు రాకపోతే ఇంకా పని ఎక్కువ అయ్యేది నాకు, జర ఆసరయ్యిర్రు. పండగ తెల్లారి కూడా ఇంకా పని బాగానే ఉంటుంది. ఏమేం చేసిన అనేది ఇంకో వీడియోలో చెప్తా. అక్కడ బాసన్లు కానీ బట్టలు కానీ సదరేటి ఉంటాయి కదా, అవన్నీ తీసిన అన్నట్టు వీడియో. నా పనులు ఎట్లా చేసుకున్నో చూపిస్తా. ఆయన ఇంకా రాలేడు, ఇలా ఆలస్యం అవుతుంది అన్నాడు. మా బుడ్డోనికి నాకు 2 ఆమ్లెట్లు వేసిన. ఇంకా గరం ఉంటైతే ఆమ్లెట్ మంచిగా వంగుతుంది కదా, ఇట్లా ఉబ్బినట్టు. ఉల్లిగడ్డలు కూడా వేద్దాం అనుకున్నా కానీ ఓపిక లేదు, అవి వేసుకున్నా కూడా సూపర్ అవుతుంది రుచి. కడాయిల నూనె ఉంది కదా, మిరపకాయ బజ్జీలు పూరీలు వేయించిన నూనె అన్నట్టు. గరం చేసిన నూనె, గరం చేయని నూనె 2 కలపను, దేని దానికి అలాగా పెడతా. మీరు కూడా ఎట్లా చేస్తారో నచ్చితే కామెంట్లో చెప్పుండ్రి. ఇప్పుడు ఉడకన్నం పెడుతున్నా కదా, బోనం కింద పోసిన బియ్యం వండినట్టు 2-3 రోజుల నుంచి వండుతున్నా పొద్దుమికి పూట. మళ్ళీ దీంట్లో ఆమ్లెట్లు తినొచ్చు అక్క అని మళ్ళీ కామెంట్లు అరుచుకునేరు. తినొచ్చు, ఏం కాదు, మేము తింటాము. మా చిన్నోడు నేను చామగడ్డ కూర ఉండగానే ఏం వేసుకోలేము, తొక్కు ఆమ్లెట్ తిన్నాము ఉడుకుడు కన్నంలా. ఇట్లా తలిగిస్తే అయితే ఏ కూర అవసరం లేదు, మంచిగా ఉంటుంది కదా. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండ్రి. మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్తులందరికీ బాయ్.